తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుడిని అని చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు. ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనారిటీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఉన్నత విద్య దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనారిటీ బిడ్డలను ఫారిన్కి పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈరోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిళ్ళ కోసం దుల్హన్ పథకం పేరుతో 50,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం, వాగ్దానాలు కాదు వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా ఈరోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి 23 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 15 కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాలల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అంతేకాకుండా ఈరోజు మనందరికి కూడా తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు, ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్ళి హజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో 18 అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు 2014లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప సిటీలో మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు 2014లో ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ హజ్ హౌస్ ని పూర్తిగా నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్గా వాడుకున్నటువంటి కడప హజ్ హౌస్ ని తిరిగి సిరంజీలు కూడా తీయకుండా ఈ రోజు వరకు కూడా అట్లాగే పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ హజ్ హౌస్ ని నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హజ్కి వెళ్ళేటువంటి యాత్రికుల కోసం 80 కోట్ల నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ
అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, మనందరికి కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా డిఎస్సి దగ్గర నుండి ఉర్దూ ట్రైనింగ్ కోసం పిల్లలకు 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఉర్దూ డిఎస్సి కోచింగ్ కానీ ఆర్ఆర్బి కానీ అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఏదో మాటలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, ముస్లింల సంక్షేమాన్ని ఒకవైపు తీసుకొని వెళ్ళి ఈరోజు మాటలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ రాష్ట్రంలో ఒక మాట మాట్లాడతారు, కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు. వక్ఫ్ బిల్ పేరుతో బూచీలాగా చూపిస్తా ఉన్నారు. మా నాయకుడు ధైర్యంగా పార్లమెంట్లో లేవనెత్తి ఏదైతే జేపీసీ పెట్టడానికి పూనుకున్నటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, మౌజన్ ఇమాంలకు సంబంధించి వారందరూ కూడా మిగతా వారితో సమానంగా ఉన్నతమైనటువంటి జీవితాలు గడపాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 ఇచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా ఈరోజు రంజాన్ పండుగ వచ్చినా కూడా రంగులేసుకునేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మసీదుకు కూడా 5,000 ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన నాయకుడు తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో ఎన్నో మన ముస్లింల మీద ఎన్నో రకాల ఆత్మహత్యలు, వాళ్ళందరూ కూడా ఎన్నో ఆకృత్యాలు జరిగినటువంటి పరిస్థితులు. ఒక పక్కన హజీరాబీ కానీ, అబ్దుల్ సలాం కానీ, అలాగే ఆత్మకూరు నగరంలో 100 మంది ముస్లిం కుటుంబాలను బహిష్కరించినటువంటి పరిస్థితులు. ఆ రోజు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఆ 100 కుటుంబాలను తీసుకొని వెళ్ళి చలో ఆత్మకూరు పేరుతో వాళ్ళ ఇంటి దగ్గరికి దించినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకత్వంలో రాబోయేటువంటి తరానికి నాయకుడిగా మన అన్న నారా లోకేష్ గారు, ఈరోజు నేటి తరానికి మన చంద్రబాబు నాయుడు గారు, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు నిజమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎత్తినటువంటి జెండా దింపకుండా మేమందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతూ ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు నసీర్ గారు. ఇప్పుడు 5 అవుతుంది. మరొక గంటలో ఈరోజు మనం అనుకున్నటువంటి తీర్మానాలన్నీ కూడా